అమ్మా రత్నావళి, భగత్ గారు పాఠక్ గారు తులసిని తీసుకుని రాబోతున్నారు. నువ్వింక విచారించనక్కర్లేదు. అదిగో వాళ్ళు రానే వచ్చారు. తులసెక్కడా? తులసిని మీతో తీసుకురాలేదా? కౌసల్య, రత్నావళి, అధైర్యపడకండి. తులసి కోసం ప్రతి గ్రామం వెతికాం. సనాతన శేషుల వారి ఆశ్రమానికి కూడా వెళ్ళాం. కానీ తులసి జాడ ఎక్కడా తెలియలేదు. జాడ తెలియలేదా? జాడ కనిపించలేదా? వారేమైనట్టు? వద్దమ్మా రత్నావళి, ఏడోకమ్మా, ఏడోకు. లేమ్మా, లే. రత్న, ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనమేముంది? నీ ప్రవర్తన వల్ల విసిగిపోయి నీ తిరస్కారం భరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. పాఠక్ గారు, శాంతి వహించండి, ధైర్యంగా ఉండండి. మీరే చూస్తున్నారుగా రత్నావళి ఎంత దుఃఖిస్తోందో. భగత్ గారు, నాకిప్పటికీ అర్థం కానిదల్లా ఒక్కటే. రత్నావళి తులసిని ఎంత కఠినమైన మాటలని ఉంటే అతను బాధపడి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇలాంటి చిన్న చిన్న మనస్తాపాలు భార్యాభర్తల మధ్య సహజమేగా అన్నయ్య గారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా వల్ల అపరాధం జరిగిపోయింది. నేను ఇంత జరుగుతుందని అనుకోలేదు. రత్న, భార్యాభర్తల సంబంధం అందమైన అద్దం లాంటిది. ఒక్కసారి పగిలిపోతే అతికించలేం. ఒకవేళ అతికించినా దానికి పూర్వపు ఆకారం రాదు. పాఠక్ గారు, ముందు జరగాల్సింది ఆలోచిద్దాం. తులసీదాస్ ఎక్కడున్నాడో ఈ తెలుసుకుందాం. పాటికే ఈ విషయం విక్రంపూర్ గ్రామం అంతా పాకిపోయి ఉంటుంది. నా కూతురు రత్నావళి తులసిని తిరస్కరించి ఇంటి నుంచి వెళ్ళగొట్టిందని. నేను లోకుల నిందను భరించలేను. ఈ రోజు నుంచి నాకు రత్నావళికి ఎలాంటి సంబంధం లేదు. ఆమెకిక తండ్రి లేనట్టే. రత్నావళిని మీరు క్షమించండి పాఠక్ గారు. ఆమె తండ్రి మరణించినట్టే. పాఠక్ గారు, ఇంత నిష్ఠురం ఎందుకు? మీరు నాకు అనుమతిస్తే నేను మీతో జరిగిన వాస్తవం చెబుతాను. ఏమిటా వాస్తవం? ఏమైంది రత్నావళి? నువ్వెందుకు ఇంతగా దుఃఖిస్తున్నావు? తులసీదాస్ నిన్ను ప్రేమగా చూడటం లేదా? తులసీదాస్ ఈమెను ప్రేమగా చూసుంటే రత్నావళి ఎందుకు దుఃఖిస్తుంది? ఆయన అమితమైన ప్రేమే నాకు సమస్యగా తయారైంది. ఆయన విక్రంపూర్ నుంచి వచ్చాక మఠంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళనే లేదు. ఏంటి, పనిలోకే వెళ్ళలేదా? సరే, నేను తులసీదాస్తో స్వయంగా మాట్లాడతాను. మావయ్య గారు, నిన్న కాశీ నుంచి గంగారాం గారు వచ్చారు. ఆయన నాతో తులసీదాస్ బహుముఖ ప్రతిభాశాలన్నారు. ఆయనంత గొప్ప కవి, రచయిత మన దేశంలోనే లేరన్నారు. కానీ ఏం చేస్తాం, ఆయన భవిష్యత్ అంధకారమైపోతుంది. ఇంతవరకు ఆయన ఒక్క పంక్తి రాయిగా నేను చూడలేదు. వ్రాస్తాడు, తప్పక వ్రాస్తాడు. ఎవరైనా ఎప్పుడైనా సూర్యప్రకాశాన్ని ఆపగలరా? ఆ సమయం వస్తుంది. ఆ సమయం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నా ప్రేమలో పడి ఆయన సామాన్య మానవుడిలా మారిపోతున్నారు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? ఏదో ఒకటి చేసి ఆయన దృష్టి నా నుంచి మళ్లిస్తే ఆయన మహాకవి కాగలరు. అంటే తులసీదాసు నువ్వు దూరం చేసుకుంటావా? ఏంటండి మీరు మాట్లాడేది? ఎక్కడైనా భార్య తన భర్తని దూరం చేసుకుంటుందా చెప్పండి? అత్తయ్య గారు, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. నేను వేసే అడుగు వల్ల, నేను తీసుకోబోయే నిర్ణయం వల్ల నా కుటుంబానికి అపకీర్తి వచ్చినా, ప్రజలు నన్ను దోషిగా చూసినా, నేను ఆ కష్టాన్ని సహించడానికి నాకు మీ ఆశీస్సులు కావాలి. మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాయి. ఈశ్వరుని కృప వల్ల నీకంతా శుభమే జరుగుతుంది. నాతో చెప్పినట్లుగానే రత్నావళి, తులసీదాస్ ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకుంటాడని, ఇల్లు విడిచి వెళ్ళిపోతాడని అనుకోలేదు. అమ్మా రత్నావళి, నేనివాళ గర్వంగా చెప్పుకుంటాను, రత్నావళి లాంటి త్యాగమూర్తికి తండ్రినని. నాన్నగారు, जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहुलोक उजागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम.
మహంత్ నిరంజన్ దాస్ అంటే ఏమిటో ఈ తులసిదాస్ కి తెలిసేలా మహంత్ గారు చేస్తాను. తమరు అవును పండితులారా, మీ అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు. కాశీ మఠాధిపతి అయిన ఈ నిరంజన్ దాస్ పాదాలకు కాశీ రాజ్యంలోని సమస్త ప్రజానేకం, శ్రేష్ఠులు, రాజ్యాధికారులు శిరస్సు వంచి నమస్కరిస్తారు. అటువంటి వ్యక్తి తులసిదాసు ఉండే నికృష్ట కుటీరానికి ఎందుకు వచ్చాడనా? మీరు రామాయణం వినటానికి వచ్చారా ఏంటి? నోర్మోయ్ మూర్ఖ పండితుడా. అది దాని గొప్పతనం మీకు తెలిసిందేమోనని. మూర్ఖులారా, మీలాంటి పేద పండితుల గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడ దేవాలయం కనపడితే అక్కడ ఆడుకోవడానికి వెళ్తారు. తులసీదాస్ ఏదో అద్భుతమైన రామాయణం రాయటం లేదు, మహాకవి వాల్మీకి రాసిన రామాయణాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. పిచ్చి పండితులారా. తులసీదాస్, ఓ తులసీదాస్, బయటికి రా తులసీదాస్. నమస్కారం మహంత్ గారు. నీవు రామాయణాన్ని వాడుక భాషలో రాస్తున్నావంట, నిజమా? శ్రీరాముని కథ వాడుక భాషలో రాసినట్లయితే రాముని ఆదర్శాలు ప్రజలందరికీ చేరుతాయి. ఓహో, నువ్వు సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుంటున్నావా? ఏరా, విన్నారా? తులసిదాస్ సమాజ సేవ చేయాలనుకుంటున్నాడు. నువ్వు సమాజ సేవ చేయాలనుకుంటే కాశీ ఘాటికి వెళ్ళి అక్కడ పడి ఉన్న చెత్త శుభ్రం చేయి. గంగలో కొట్టుకోపోతున్న శవాలని తీసుకెళ్లి శ్మశానంలో తగలబెట్టు. లేదా మన కాశీలో ఉన్న మురికి కాల్వలన్నీ శుభ్రం చేయి. కానీ రామాయణం లాంటి పవిత్ర కావ్యాన్ని ఎందుకు అపవిత్రం చేస్తున్నావు? ఎందుకు అనుమతి నీకెవరిచ్చారు? సాక్షాత్ ఆ హనుమంతుడే. అవునా? ఆయన ఎక్కడా? ఆంజనేయుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. అలాగా? హనుమంతుడు ఇక్కడే ఉన్నాడా? ఆ, ఈ కుటీరంలో నాకు హనుమంతుడు ఎక్కడ కనిపించడం లేదే. ఆంజనేయ, ఆంజనేయ, ఎక్కడున్నావయ్యా? ఓ, నాకైతే నీ హనుమంతుడు ఎక్కడ కనపట్టలేదే. భగవంతుడి దర్శనం కావాలంటే భక్తి ఉండాలి మహంతి గారు. ఓహో, నువ్వు నాకే నీతులు చెప్తున్నావా? నిన్ను హెచ్చరించడానికే వచ్చాను తులసిదాస్. నువ్వు రాసే ఈ చెత్త రాతలు ఆపేయ్. అది అసంభవం. ఇంకోసారి ఆలోచించుకో తులసిదాస్. నీకు మరో అవకాశం ఇస్తున్నాను. నా కాళ్ల మీద పడ క్షమాపణ కోరుకో, క్షమిస్తాను. లేకపోతే నువ్వు రాసే పిచ్చి రాతలు, నీ కుటీరం మొత్తం కాలి బూడిదైపోతుంది. అంత మాట అనకండి. ఇది నేను చేసే హెచ్చరిక కాదు, భవిష్యవాణి. జై శివ్ శంకర్. జై శివశంకర. బద్రీనాథ, గురుదేవా, నేడు శ్రావణ మాస శివరాత్రి. నా పథకాన్ని అమలు చేయడానికి అన్ని విధాల సరైన సమయం. మహాదేవుడి అభిషేకం తర్వాత మహారాజు దృష్టి ఎవరి మీద ముందు పడుతుందో అతడు కోరిన కోరిక నెరవేరుస్తారు. జయ నిరంజన్. మహారాజుకి జయం. మహంతి నిరంజన్ దాసుకు నమస్కారం. యశస్వి భవ. రాజా, మీరు నాకు అనుమతిస్తే నేను మీకు ఒక విన్నపం చేసుకుంటాను. ఈ పవిత్ర దేవాలయంలో శివరాత్రి పర్వదినాన మీలాంటి విద్వాంసుల కోరికను తీర్చడం నిజంగా మా అదృష్టం మహంతి గారు. ఆజ్ఞాపించండి. రాజా, నేను కామక్రోధ మద మాత్సర్యాలను జయించిన వాడను. ఇప్పుడు నా జీవితానికి ఉన్నది ఒకే ఒక లక్ష్యం, ధర్మాన్ని రక్షించడమే. మన కాశీ రాజ్యంలో ప్రజలు హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ ఏమిటి మహంతి? కానీ తమ రాజ్యంలో ఒక ధూర్త కవి తన రచనలతో కాశీ ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నాడు. నా ప్రార్థన ఒకటే, మీరు ఆ దుష్టుడిని దండించాలి. ఎవరతను? తులసి లాంటి పవిత్ర నామాన్ని పెట్టుకుని అపవిత్రం చేస్తున్న తులసీదాస్. నిరంజన్ దాస్ గారు, మా మహామంత్రి మరియు మా న్యాయ వ్యవస్థ అపరాధి ఆరోపణలు విచారించి తప్పక అతన్ని శిక్షిస్తుంది. ఆ అపరాధి గురించి మీరు చెప్పారు సరే,
కానీ ఇక్కడ ఈ పవిత్ర దేవాలయంలో దానిని గురించి చర్చించడం సమంజసమేనా? మహారాజా, నేను చెప్పిన అతను చేస్తున్న అపరాధం సాధారణమైనది కాదు. మనం యుగ యుగాలుగా పూజిస్తున్న మహాకవి వాల్మీకి రామాయణాన్ని తప్పుగా రాస్తున్నాడు. మహాకవి వాల్మీకి రాసిన రామాయణాన్ని ఎవరైనా ఎలా చెడగొట్టగలరు నిరంజన్ దాస్ గారు? రాజగురు, అతను నీచమైన వాడుక భాషలో మరో రామాయణాన్ని రాస్తున్నాడు. అతనిని వెంటనే నిలువరించకపోతే అతను రామాయణాన్ని పూర్తిగా రాసేస్తాడు. అది చదివితే కాశీ ప్రజలందరూ భ్రష్టు పట్టిపోతారు. అతనిని వెంటనే బంధించి కఠినమైన శిక్ష విధించండి, లేదా అతని రామాయణాన్ని నాశనం చేయండి. ఆచార్యవర్య, మాకు కాశీ ప్రజల మీద విశ్వాసం ఉంది. కాశీ ప్రజలు ధర్మం తప్పరు. వారెటువంటి అధర్మ కార్యాలను అంగీకరించరు, అనుమతించరు. పైగా ఇంతవరకు అతని రామాయణం పూర్తి కానేలేదు. ఇంతలోనే అంత ఆందోళనెందుకు? మహారాణి సత్యం పలికారు మహంతి గారు. మీకెందుకింత ఆందోళన? మహారాజా, మీరు ఈ విషయం గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? నేను స్వయంగా నా దివ్య దృష్టితో తులసి రామాయణ దుష్ప్రభావాన్ని చూడగలుగుతున్నాను. అన్నదమ్ములు ఒకరినొకరు పగతో హత్యలు చేసుకుంటున్నారు. కొడుకు తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లో వచ్చి బయటికి గెంటేస్తున్నాడు. భార్య ఆమె భర్తను విడిచిపెట్టి పరపురుషుడితో సంబంధం పెంచుకుంటుంది. మీరు అలాంటి దుష్టుణ్ణి శిక్షించక వదిలేస్తే ధర్మము, న్యాయము, నీతి ఇవన్నీ ఏమవుతాయి రాజా? నేను ఈ ఘోరం చూడటం కన్నా గంగలో దూకడం మంచిదనిపిస్తోంది. రాజా, ఇప్పుడిదంతా నేను మీతో రాజ్యక్షేమ కోరిక చెప్పాను. ఆ తరువాత మీ ఇష్టం. ఓం నమ శివాయ.